హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే వినాయకుడి నిమజ్జనం దానికి కావాల్సిన ప్రసాదాలు అందరైతే రెడీ చేస్తా ఉన్నామనమాట అందరం కలిసి. ఇంకా రెడీ చేయాలి కాబట్టి ఇంక అందరం ఒక చోట చేరాం. ఫస్ట్ అయితే ఇంక వినాయకుడికి ప్రసాదం కాబట్టి ఇంక ముందైతే పొయ్యినయన్నీ పూజించుకున్నారు. ఫస్ట్ అయితే రైస్ అయితే పొయ్యి మీద ఏసేస్తున్నారండి. మేము దానికి కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాం. పిల్లలు అందరూ కూర్చున్నారు. తలా ఒక చెయ్యి వేస్తున్నారనమాట. మా అన్నయ్య కూతురు హాయ్ చెప్తున్నాను. ఇంక మా అక్క చెప్పాను కదా! నాకు అందరు అక్కలెక్కువ, అక్క పిల్లలెక్కువ. అక్కలకి ఆడపిల్లలున్నారు ఎక్కువగా. వాళ్ళే ఎక్కువనమాట. అన్నలు, అక్కలెక్కువ. ఇంకా రిలేటివ్సే ఎక్కువగుంటారు. అక్కలనేవాళ్ళే ఎక్కువగుంటారు నాకు. ఇంక వీళ్ళైతే అన్ని తలా ఓ చెయ్యేసి తలా హెల్ప్ చేస్తున్నారు. అన్నీ అయితే మేమొచ్చి పక్కన పెట్టేసేసాము. నెక్స్ట్ అయితే గుగ్గిళ్ళేసేశారు. గుగ్గిళ్ళేసి ఇంకా ఉడికాయలేవో చూస్తున్నారు. ఇంక లోపలే నన్నైతే బయటికి వెళ్ళేసి వినాయకుడి గుడి దగ్గరికెళ్ళి వెనక బ్యాక్ కనిపిస్తుంది కదా! టెంటేసి అదే వినాయకుడి గుడనమాట. దాని వెనకే మా ఇల్లు. ఇంకా రైస్ అయితే అయిపోయిందండి. రైస్ ఒక ట్రిప్ వండేసి దాన్ని పక్కన పెట్టేసున్నారు. మేము దానికి కావాల్సిన తిరగమాతలు అవన్నీ మేము ఒలిచేసామనమాట. ఒలిచేసి పక్కకొచ్చేసాము. లాస్ట్‌లో అవేమంటే ఇంకా గుగ్గిళ్ళకి తిరగమాతకని చెప్పి మా అక్క అయితే అది ఒలుస్తుంది. నేనైతే కొంచెం అలా రిలాక్స్ అయ్యాననమాట. కాసేపు కూర్చున్నాను. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. వాళ్ళేమంటే కొంచెం ఏజ్ వాళ్ళేమంటే వీళ్ళేనండి ఇంకా నిమజ్జనం రోజు ప్రసాదాలు అయితే వీళ్ళే ఇస్తున్నారు. నేనే ఇస్తాను ప్రసాదం ప్రతి ఒక్కటి మేమే ఇస్తామని జెప్పన్నారు. కానీ వాళ్ళు ఏజ్ వాళ్ళు కదా! నేను చేయలేను. మీరు తలా ఓ చేస్తామంటే ఇస్తామన్నారు. సరే దేవుడికంటే అందరూ ముందుకొస్తారు కదా! ఎవరు వెనకాడరు. దేవుడి ప్రసాదాలు చేయడానికి. విడిగా ఇంట్లో పనికైతే రారు గానీ, దేవుడి విషయంలో దేవుడికి చెయ్యాలి అనంటే మాత్రం ఇక్కడికొచ్చేస్తారు. అంటే ఎందుకంటే పల్లెటూర్లు గదా! సిటీల్లో అయితే రారు. ఎవరు ఇలా చేయడానికి ఏమంటే ఎక్కువ క్యాటరింగ్స్ అలా ఇచ్చేస్తారు. మాకలా కాదండి. స్వయంగా మా చేత్తోనే మేమే చేసుకుంటాము. దేవుడికి కావాల్సినవన్నీ ఇళ్ళల్లో ఫంక్షన్స్ చేసినా గానీ ఎక్కువగా మాక్సిమం ఇంట్లో వాళ్ళే చేస్తారండి వంటలైనా. బయట వాళ్ళ క్యాటరింగ్ చాలా తక్కువ ఇవ్వడము. ఇంకా అందరం చూసుకుంటా ఉన్నామనమాట. దీంట్లో ఉప్పు సరిపోయిందా? పసుపు సరిపోయిందా? అని చెప్పి సరిపోయాయా? లేవా? అని చెప్పి అలా చెక్ చేసుకుంటా దీని చుట్టూ ఒక ముగ్గురు, నలుగురమైతే ఉన్నాయి. ఇంక లోపలైతే ఇద్దరున్నారు. మా చెల్లెలు, మా అక్క వీళ్ళేమంటే మేము పులుసది రెడీ చేసిస్తే ఫస్ట్ రైస్ అంతా ఆరబెట్టుకున్నారు కదా! దాన్నయితే వాళ్ళు పులిహారం కలుపుతున్నారనమాట. ఇంక దానికి కావాల్సినయి ఇంక తిరగమాత అవన్నీ విడివిడిగా కొంచెం మన ఇంట్లో ఏమంటే ఒక కేజీ అలా వండుకుంటాం గాబట్టి, అవన్నీ ఒక్కసారే తిరగమాతేసేసుకుంటాం. మనం ఒక్క నిమిషంలో అయిపోతుందనమాట. ఇది అలా కాదు కదా! 20 కేజెస్ పులిహారం కలుపుతున్నారనమాట. ఎందుకంటే ఇంత పులిహార ఎందుకు కలుపుతున్నానంటే, ఇంక దేవుడి నిమజ్జనం రోజు అవన్నీ గుగ్గిళ్ళు ఆల్రెడీ పులిహార రెండేయమంటే, నిమజ్జనం చేసే రోజు ఊరేగింపు చేస్తారు కదా! ఊరేగింపు చేసేటప్పుడు ఇంక ప్రతి ఒక్కళ్ళకి ప్రసాదం పెడతారండి. ఇంక తిన్నోళ్ళకి తిన్నంత ఇంకా ఈ ఎగిరేవాళ్ళు వీళ్ళంతా తింటూనే ఉంటాము. గుగ్గిళ్ళు పులిహారం పెట్టించుకొని ఇంకా అదే మాకు ఇంకా అన్నము, ఇంకా మామూలుగా రోడ్‌లో వచ్చి చూస్తానికి వస్తారు కదా! వాళ్ళకి గూడా పెడతారనమాట. వాళ్ళు గూడా పెట్టించుకొని తింటా ఉంటారు. ఎవరికెంత కావాలంటే అంత పెట్టించుకొని తింటారనమాట. అందుకని ఎక్కువ చేస్తాం మేము. ఇలా ప్రసాదాన్ని పంచుకుంటా ఎళ్ళిపోతామనమాట. ఇంక తలా కొంచెం చెయ్యేసేసి తలా హెల్ప్ చేసేసారు ఇక్కడ అందరూ. హెల్ప్ చేస్తే ఇంకా మామూలుగా ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. నిజంగా అండి దేవుడి విషయంలో మనం ఏది చేసినా గాని అది మనకి మళ్ళా రిటర్నే వస్తుంది. మనకి ఏ హెల్ప్ చేసిన మనీ పరంగా దేవుడికి ఏ వినాయకుడి పండగ కంటే దేవుడికిచ్చే ప్రతి రూపాయి గూడా మనకి రిటర్న్ అవుతది. మళ్ళా దేవుడి విషయంలో మాత్రం నాకైతే అది నమ్మకం అనమాట. దేవుడికి ఏది చేసుకున్నా గాని మనకది మనకు మంచిగానే తిరిగొస్తదని జెప్పి నమ్మకం. అందుకే దేవుడి విషయంలో ఎవరు గూడా వెనకాడరండి. ఎవరో ఏంటో వెనకడుగుతారు. దేవుడి విషయంలో పని చేయాలన్నా గాని ముందుకొచ్చేస్తారు. ఎందుకంటే మంచిదే దేవుడికి ఏ కార్యం చేయాలన్నా గాని ముందుండి చేస్తే మంచిదని జెప్పి. కానీ ఇక్కడ ఈ పల్లెటూరులో అయితే ఎక్కువగొచ్చేస్తారండి. అంటే అందరూ రారు. కొంతమందొస్తారు. ఈ అక్క వాళ్ళైతే లోపల పులిహారం అయితే చింతపండు కలిపేశారు ముందు. తర్వాత మేమైతే తిరగమాత ఇచ్చామనమాట. తిరగమాతేసితే అక్క వాళ్ళు గూడా ఏమంటే తిరగమాతేసిన తర్వాత అవి కలుపుకుంటూ ఉన్నారు. ఇంక నెక్స్ట్ గుగ్గిళ్ళకైతే మేము తిరగమాత రెడీ చేస్తున్నాము. కొంచెం ముందు దాన్ని మనమైతే ఉప్పు చూడం, ఏం చూడం ఎలా ఉంది ఎలా ఉన్నా కామ్‌గా ఇచ్చేస్తాము. దేవుడికేగా కాబట్టి చూసుకుంటా ఉంటారనమాట. నలుగురు ఉంటారు గాబట్టి కొంచెం ఉప్పు వేస్తే బావుంటది. కొంచెం పులుపు ఏస్తే బావుంటది. అలా చెప్పుకుంటూ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ అంత ప్రసాదం చేయాలంటే ఒకళ్ళ వల్ల కాదండి. నలుగురు 4 చేతులిస్తేనవుతది. మొత్తానికి గుగ్గిళ్ళు గూడా అయిపోయాయి. గుగ్గిళ్ళలో గూడా మేము తిరగమాత ఏసేసిందనమాట మా అక్క. ఏదైతే ఎక్కువ వేయొద్దులే మళ్ళా పచ్చిమిరకాయలు కారంగా ఉంటే పిల్లలైతే తినలేరని జెప్పి పిల్లల గురించి గూడా ఆలోచించాలి కాబట్టి ఎక్కువ తినలేరు వద్దులే కొంచెమే చాలని జెప్పి అనుకున్నామనమాట. ఈ ప్రసాదాలైతే ఇంక గుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆల్రెడీ అక్కడ వినాయకుడినైతే రెడీ చేస్తున్నారు. అక్కడ ముందు లడ్డు పాట పాడుతున్నారనమాట. పాడాలి. నైవేద్యాలు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత లడ్డు పాట పాడతారు. అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. లడ్డు పాట ఎవరు పాడారు? ఏంటి? అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను. ఇప్పుడు మాకైతే ఇక్కడ ప్రసాదాలు రెడీ అయిపోయినాయండి.
మరి మీకు కూడా ఇలాగే అందరూ కలిసి ఇలాగే చేసుకుంటారా? పల్లెటూరులో అయితే చేసుకుంటారు. చాలా మందికి తెలుసది. ఇంకా అందరైతే గిన్నెకెత్తేస్తున్నారనమాట. దానికి అన్నీ రెడీ అయిపోయిన తర్వాత గిన్నెలకేసేసి దాన్ని ఇంకా వీళ్ళు అదే పులిహారాన్ని గట్టిగా అదినేస్తున్నారనమాట. అలా అదిమితే కొంచెం పులిహారం బావుండదనని జెప్పి ఏసేశారు గిన్నెలకి. ఆల్రెడీ ఇది ఒక గిన్నె కాదండి 2 గిన్నెలొచ్చింది పులిహారము. ఇదంతా ఇంక అక్క వాళ్ళైతే రెడీ చేసేసి ఏసేశారు. ఇంక తిన్నోళ్ళకి తిన్నంత అనమాట ప్రసాదము. ఇంక మాకైతే అక్కడ పిలుస్తా ఉన్నారు. ప్రసాదాలయ్యాయా, అయ్యాయా త్వరగా రండి అనని చెప్పి ఇక్కడ లడ్డు పాట పడాలి, త్వరగా ఎళ్ళాలని, బీచ్‌కి వెళ్ళాలనని చెప్పి బీచ్ అంటే ఇంక మునగడానికైతే ఇంకా వీళ్ళంతా అందుకే పగలు పెట్టుకున్నారనమాట. పగలైతే బీచ్‌కి కూడా కొంచెం మునగటానికి బావుంటదనని జెప్పేసి పగలే పెట్టుకున్నాం. ఇంక ఎండ గూడా అనిపిచ్చదు ఏమి. ఇంకది ప్రసాదాలైతే మాకైతే రెడీ అయిపోయినియండి. ఇవన్నీ తీసుకొనెళ్ళాలి. మరి మీ ఊర్లో ఎలా చేస్తారో ఏంటనేది ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అదే అదే కొత్త వాళ్ళు గాని చూస్తుంటే ప్లీజ్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో మరి కొంతమందికి షేర్ వెళ్తుందనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం